హన్మకొండ జిల్లా న్యూ సాయంపేటలో ధ్వంసమైన హనుమంతుడి ఆలయ ప్రదేశాన్ని సందర్శించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి. ప్రజల మనోభావాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. మొన్నటి వరకు పేదల ఇళ్ల మీద, భూముల మీద పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దేవాలయాల మీద పడడం సిగ్గుచేటని విమర్శించారు. మొన్న నర్సంపేటలో శివాలయం, ఇక్కడ హనుమాన్ విగ్రహం ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వమే ఇలా అధికారికంగా హిందూ దేవాలయాల మీద, దేవతా మూర్తుల మీద పడి ధ్వంసం చేయడం దారుణమన్నారు. తక్షణమే వరంగల్ ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు అందరూ తడిబట్టలతో వచ్చి ధ్వంసం చేసిన ప్రదేశంలోనే అంజనీ పుత్రుడి విగ్రహం పునఃప్రతిష్ఠ చేసి ఆలయ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. హనుమకొండ హనుమంతుని పేరు మీద తెలిసినటువంటి నగరం మన హనుమకొండ నగరం. అలాంటి హనుమకొండ నడిబొడ్డున ఈరోజు హనుమంతుని విగ్రహాన్ని ముక్కలు వేసి మరి పెద్ద పాపానికి ఒడిగట్టడం చాలా దురదృష్టకరం. హిందూ దేశంలో హిందూ దేవాలయాలను, హిందూ దేవతా మూర్తులను విచ్ఛిన్నం చేయడము ఇది హిందువుల మనోభావాలని దెబ్బతీస్తూ ఉన్నది. మన హన్మకొండ నగర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూలగొట్టుడు తప్ప నిర్మాణం చేసింది ఏమీ లేదు. మొన్నటి దానికి హైడ్రా పేరు మీద పేద ప్రజల ఇళ్లను కూలగొట్టిండు. ఇక నిన్న మొన్నటి కానించల్లి దేవాలయాలను కూలగొట్టడం మొదలుపెట్టి వారం క్రితమే నర్సంపేటలో కాకతీయుల నాటి దేవాలయాన్ని విచ్ఛిన్నం చేసి పెద్ద పాపానికి ఒడగొట్టడమే కాకుండా ఈరోజు మరి కాకతీయుల రాజధాని అయినటువంటి ఈ రాష్ట్ర సాంస్కృతిక నగరమైనటువంటి ఈ ఓరుగల్లు నడుబట్టున ఉన్నటువంటి హనుమకొండలో హనుమంతుని విగ్రహము విచ్ఛిన్నం చేయడం చాలా బాధాకరము. ఎవరికి దారాదత్తం చేయడానికి ఈ పనికి మీరు ఒడిగట్టిందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. చాలా స్పష్టంగా రికార్డుల్లో ఇది ప్రభుత్వ భూమి, దేవాలయ భూమి అని చెప్పి మనకు కనబడతా ఉంది. మరి దేవాలయ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో వెలిసినటువంటి విగ్రహాలను ధ్వంసం చేసేటువంటి అధికారం మీకు ఎక్కడున్నది? మరి వెంటనే ఈ ప్రాంగణాన్ని ఈ జిల్లా మంత్రులతో సహా స్థానిక శాసనసభ్యులు, ఇతర శాసనసభ్యులు కూడా సందర్శించాలి. సందర్శించి పాప ప్రాయశ్చిత్తానికి ఇక్కడనే మరి శాంతి హోమం చేయాలి, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాల్సిందే. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, మమ్మల్ని అడ్డుకోవడం కాదు, మీరు వెంటనే మరి వేద మంత్రాల ఉచ్చారణతోని ఇక్కడ పాప ప్రాయశ్చిత్తానికి కావాల్సిన ప్రత్యేక పూజలు, శాంతి హోమం నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ విగ్రహాన్ని